ఒకటి మాత్రము స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయిందండి. ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసినటువంటి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం ఒక సాగదీత నాంచివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కేవలం కంటి తుడుపు చర్యలతో కాలయాపన చేయడం తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన కొడుకు పైన కానీ ఆయన తమ్ముళ్ళ పైన కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే నమ్మకము మళ్ళీ మాకు లేదు. ఏదో జరగబోతుంది అన్నటువంటి ఆశ కూడా ఈరోజు ప్రజల్లో లేకుండా పోయిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి చూసాం, పెద్దిరెడ్డి గారి పైన మొట్టమొదటిసారిగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రెడ్ శాండిల్ విషయము నేపాల్లో పట్టుకున్నాం, బయలుదేరి వచ్చేస్తుంది, తాట తీసేస్తాం, తోలు ఒలిచేస్తాం అన్నాడు. ఎక్కడికి పోయిందో తర్వాత ఏమీ తెలియదు. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి మదనపల్లి ఫైల్స్, వేల ఎకరాల భూ ఆక్రమణలు, ఏదేదో జరిగిపోతుంది, ఎట్లెట్లా అయిపోతుంది అని అనుకున్నాం. అది తుస్మని గాల్లో తేలిపోయింది. నిన్న లేక మొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు, ఇంకా మద్యం మాఫియాలో ఇంకా ఆయన్ను మూసేస్తారు, ఏదేదో జరిగిపోతుంది, అదే వెళ్ళిపోయింది. ఈ రోజు మట్టం అది ఈ రోజు కాదు, లాస్ట్ 6 నెలల నుంచి జరుగుతోంది. ఏప్రిల్ 11 నోటీస్ ఇస్తే ఈ రోజు ఏదో తూతూ మంత్రంగా అక్కడ ఏదో చేయడానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఏమంటున్నారు వాళ్ళు? మమ్మల్ని ఎవరు అడ్డుపడలేదు, మమ్మల్ని ఎవరు అడ్డగించలేదు అని చెప్తున్నాడు అయ్యో గారు. మరి ఎవరు అడ్డగించకుండానే అక్కడికి ఏరే వాళ్ళు వచ్చి వాళ్ళని నిలదీసి రోడ్డుపై నిలబెట్టి మాట్లాడుతుంటే అది అడ్డగించడం కాదా? వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మానికి అడ్డుపడినట్లు కాదా? వాళ్ళంతా పెద్దిరెడ్డి అనుచరులు కాదా? ఇవంతా ప్రజలకంతా కంటికి కనపడుతోంది, చూస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఏముందండి? అధికారం చేతిలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన పని అది, వాళ్ళు చేయడం మానేస్తున్నారు. దానికి కారణాలు ఏమున్నాయో, ఎలా ఉన్నాయో ఇప్పుడు మన అధికార ప్రతినిధి గారు ఎలా చెప్తారో, ఎలా సమర్థించుకుంటారో సమర్థించుకోండి. నవీన్ గారు ఒకటి మాత్రం నిజండి, బుగ్గమఠం భూముల్లో ఇప్పుడు ఒక విషయం మీరు అన్న దాంట్లో ఒక కేసు కాదు, ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించిన సందర్భంలో వినతులు, ఫిర్యాదులు కొన్ని వేల సంఖ్యలో వచ్చాయి. వాటన్నిటికి సంబంధించి మరి పరిష్కారం జరగాలి, తర్వాత విచారణ జరగాలి అని అంటే ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఎన్నో భూ ఆక్రమణలు జరిగాయి. కాబట్టి కొంత సమయం పడుతుంది అనేది ప్రభుత్వం చెప్తోంది. అంటే పగడ్బందీగా ఏమేం జరిగింది, తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది తేల్చాలి కదా అనే విషయం. ఇక్కడ నవీన్ గారు ప్రభుత్వము కాలయాపన చేయడానికి ఎన్ని కారణాలని చెప్పుకోవచ్చండి, వాళ్ళు చెప్పుకోనివ్వండి, చేతగాని తరంతో ఎన్నైనా చెప్పచ్చు. ఇక్కడ ఒక్క కేసుని తేల్చండి చాలు. మీరు ఒక్క కేసుని, ఎన్నో వేల కేసులు ఉన్నాయండి. వేల కేసుల్లో ఒకేటే కదా ముద్దాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబమే కదా ఇందులో ముద్దాయిలు. ముద్దాయి ఒకటే కదా వేల కేసులు అయినప్పటికీ కూడా ఒక కేసు తర్వాత ఒక కేసు. కనీసము మేము పని చేస్తున్నాము, మేము పెద్దిరెడ్డి పైన మేము విసిరినటువంటి బాణాలు, మేము మాట్లాడిన మాటలు, మేము ప్రేలిన ప్రగల్భాలు, ప్రజల చెవుల్లో పూలు పెట్టాము, ప్రజలను చిత్తూరు జిల్లా వాసుల్ని మేము మోసం చేశాము, మా బ్లడ్లోనే మోసం చేసే తత్వం ఉందని చెప్పుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కాలయాపన చేస్తున్నారు. ఒకటే అండి, ఈ రోజు బుగ్గమఠం భూములు ఎవరు ఆక్రమించారు? 3 ఎకరాల 88 సెంట్లు ఆక్రమించారని మీరే నోటీస్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? కోర్టు కూడా దానిపైన మొట్టికాయలు వేస్తే కోర్టు మీరు వెంటనే సర్వే చేసి ఆ భూములు మీరు వెనక్కి తీసుకోనని కోర్టు చెప్పినా కూడా, ఇంకా 6 నెలల టైం అయిపోయినా కూడా ఇప్పటికీ మేనమేసాలు లెక్క పెడుతున్నారు. ఎంతసేపు పడుతుందండి సర్వే చేయడానికి? భూములు 14 ఎకరాల భూములు సర్వే చేయడానికి నెలల తరబడి మీకు కావాలా? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఒకటి చెప్తున్నాను నవీన్ గారు, ఒకటి మాత్రం క్లియర్ అండి, ఇప్పుడు అధికారులు భయపడిపోతున్నారు. పెద్దిరెడ్డిని కానీ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను కానీ టచ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకో సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వము వీళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ డైలామాలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి పోలీసు వాళ్ళు, ఎవరి గురించి ఎంక్వైరీ చేయమంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకే సరైన క్లారిటీ లేదు.
ఈ కూటమి పెద్దలు ఏమి ఎప్పుడు మాట్లాడతారో, ఎవరి పక్క ఎప్పుడు నిలబడతారో, కాదు ఏ కాదు న్యాయం సార్, గురించి ఇప్పుడు చర్చిస్తారో. భూ ఆక్రమణల విషయంలో మీరు అడిగిన ప్రశ్నల్లో విచారణ జరుగుతూ ఉంది. ఫారెస్ట్ భూములకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. ఆ ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో అన్ని నివేదికలు రావాలి కదా. ఒకసారి ప్రసాద్ గారిని అడుగుతాం, ఎలా రెస్పాండ్ అవుతారు? ప్రసాద్ గారు, మీరు విన్నారు కదా ఇప్పటివరకు రామకృష్ణ గారు మాట్లాడింది. ఈ